చూడండి బండికి తాకిచ్చాడా చూడండి ఆ ఎద్దబనాయాలు వెనక నుంచి కొట్టిపారే సెట్ట లాక్కుంటా పోయాడు. అసలు అడుగుతుంటే సమాధానం రెక్లెస్ గా చెప్తున్నాడు. బ్రేక్ అని వేయలే కనీసం వెనకాలన్నా జర తాకుతుండే కదా, దొబ్బుతున్నాడు పూరా లోపలికి. कलर कलर देखो पूरा। अभी वो गाड़ी में बच्चे है, छोटा बच्चे 2 साल 3 साल बच्चे है, वो बच्चे को हुआ तो कुछ हुआ तो क्या करना? ఆయనది మిస్టేక్ ఉంది, ఇంకేం చేయాలి చెప్పండి. ఆయన ఉన్నే ఏడస్తా కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు. ఎంతమంది చనిపోయారో కూడా మీకు తెలియట్లేదు లారీల వల్ల. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, నాతో పెట్టుకుంటే పోలీసులు ఆపేశారు, దూల తీరిపోయింది. TEESTA తీస్టా. ఏం స్టార్ట్ బ్రో, నా పని అయితే అయిపోయింది. సో అందరికీ నమస్కారం. సో చూసారు కదా ఈరోజు డే 4 మన చైనా బార్డర్ రైడ్లో. సో ప్రజెంట్ వచ్చేసి మనం కోల్కతా దాటి సో కృష్ణానగర్ అనే ప్లేస్లో అయితే ఉన్నాం. నిన్న నైట్ అయితే చూసారు కదా క్యాంపింగ్ అయితే వేసాము. సో అక్కడే మనం క్యాంపింగ్ అయితే వేసాము. నాయన ఎందుకులే అసలుకి నాకు నైట్ నిద్ర కూడా రాలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడ్డాను. ఎందుకంటే ఫస్ట్ టైం మనం టెంట్లో అయితే నైట్ నిద్రపోవడం జరిగింది. అందులో ఏంటంటే గాలి లైట్గా తోలలేదు అండ్ ఏ ఆలోచనలు అయితే వస్తుంది. దానివల్ల ఏంటంటే సరిగ్గా నిద్ర కూడా రాలా. అరే నిద్ర పట్టిందిరా అనుకున్న టైంలో ఎవడో ఒక అతను వచ్చి ఏదేదో ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాడు. ఆ వచ్చిన నిద్ర కూడా ఆడే దుబ్బింది. తెల్లవారుజామున ఎంతకో నిద్రపోయాను. ఇంకా 6:30 అవ్వగానే మొత్తం ఇంకా సన్ రైజ్ అయితే పడద్దు కదా. సో ఇంకంతా టెంట్ అంతా హీట్ ఎక్కిపోయింది. నాకు కూడా హీట్ అయితే వచ్చేసింది. ఇంకా దెబ్బ బయటకు వచ్చి కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి దాని తర్వాత నేను ఫస్ట్ టైం ఎప్పుడు లేనిది సో అక్కడ ఏంటంటే మీకు వాష్రూమ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ స్నానం అయితే చేశాను. ఫస్ట్ టైం ఒక పెట్రోల్ పంపులో వాష్రూమ్స్ ఉంటే అక్కడ నేను స్నానం అయితే చేయడం జరిగింది. కుర్చీని మడత పెడుతుందా? సో శ్రీకాంత్ బ్రో అయితే కుర్చీని అయితే మడత పెడుతున్నాడు. సో మన బ్రదర్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెబితే గాయస్ పక్కాగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాంత్ అఫిషియల్ మీ యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మనోడి ఛానల్ అయితే వచ్చేస్తుంది. ఏంది బ్రో సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతున్నావుగా? అవును నువ్వేం నైట్ టెంట్లోకి రాలేదు? గాలి రానప్పుడు ఎట్లా కార్లో అయితే శుద్ధంగా మనోడు కారులో పనుకొని ఏసీ వేసుకొని నిద్రపోయాడు. ఏసీ వేసుకోవాలా? కన్ఫామ్ ఏంటంటే మీరు వీడియోస్ ని ఫుల్ గా చూడండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి అండ్ పక్కాగా వీడియోని అయితే లైక్ చేయండి గాయస్. ఈ రోజు గోప్రో ఫుటేజ్ కూడా ఏంటంటే నేను రికవర్ అయితే చేయలేకపోయాను. ఈ రోజు కూడా మొత్తం గోప్రో ఫుటేజ్ లో మంచిగా వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది. అదంతా కూడా నేను రికవర్ చేయలేకపోయాను. అందువల్ల ఈ వీడియోలో కూడా అయితే పెట్టలేదు. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. గోప్రో ఫుటేజ్ కూడా అయితే ఉంటుంది, మంచి విజువల్స్ అయితే ఉంటుంది. సో దయచేసి క్షమించండి. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది, నాతో పెట్టుకుంటే నార్మల్గా ఉండదే. ఏదో అనుకున్నాం చికెన్ కర్రీ చేద్దాం, కుకింగ్ చేద్దాం అనుకున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అయితే అవుతా ఉంటే ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఆకలి అయితే వేస్తూ ఉంటే మేమేదో బ్రేక్ఫాస్ట్ తిందాం అని చెప్పి వస్తే డైరెక్ట్గా ఇంకా లంచే కానిస్తున్నాం. శ్రీకాంత్ బ్రో వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాడు, నేను వచ్చేసి ఎగ్ అండ్ అలానే సలాడ్ అయితే చెప్పుకున్నా. నిన్న మధ్యాహ్నం మేము అంతంత మాత్రమే తిన్నాం, నిన్న నైట్ కూడా అంతంత మాత్రమే తిన్నాం. సో ఇప్పుడైతే మాత్రం ఫుల్గా లాగియాలా అండ్ నైట్ కూడా నిద్ర కూడా లేదు అసలుకి. కళ్ళు అయితే మాత్రం నాకు బైక్ రైడ్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకోపోతా ఉన్నాయి. ఎక్కడ దేనికి కొట్టేస్తానని చెప్పి భయం అయితే వేస్తూ ఉంది నాకు. 5 నిమిషాల్లోనే చూడండి మొత్తం స్వరూపం అయితే మారిపోయిందేడా. ఇదేందో నాయన థండర్ స్టార్మ్ ఉన్నట్టు ఉంది అసలుకి. మొత్తం ఎక్కడా కూడా అసలు నీకు గ్యాపే లేదు, మొత్తం వర్షమే. అసలు ఈ గాలి వర్షం మెరుపులు అయితే మాత్రం మెరిపిస్తూ ఉంది. నా బైక్ అయితే ఆడబెట్టా, హెల్మెట్ ఇవ్వండి అయితే పెట్టా. శ్రీకాంత్ బ్రో అయితే వస్తూ ఉన్నాడంట. మనోడు ఎక్కడ ఉన్నాడు? ఏంద్రా ఎట్ట తడిచిపోతున్నావు? ఊరి ఏంద్రా ఇది ఎట్ట పడుతుంది వర్షం మరి ఘోరంగా. పెట్రోల్ పంప్ కిందన్నా కూడా అసలుకి తడిచిపోతా ఉన్నావు. గాలి ఇటు పక్క తోలితే ఈ పక్క వర్షం పడుతుంది, అటు తోలితే ఇటు వర్షం పడుతుంది. సో శ్రీకాంత్ బ్రో అయితే వచ్చేసాడు. ఏడబెట్టు నువ్వు. ఓ గ్లాస్ దించగా అయిపోతావు, ఎందుకంటే లోపలికి వచ్చేస్తాయి. పైకెత్తుకో ఇంకా. అమ్మో మెరుపులు మీరే చూశారు కదా ఏ విధంగా మెరుస్తున్నాయో. ఈ లారీ అతను చూడండి శ్రీకాంత్ బ్రో కారుని అయితే గుద్దేశాడు. ఆ డోర్లు మొత్తం అయితే చొట్టబడి లోపలికి వెళ్ళింది. అసలు సమాధానం కూడా చెప్పట్లేదు ఇతను. సైడ్ అవ్ బాయ్. బండికి తాకిచ్చాడా? సైడ్లో ఉన్న బండి ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. బండి ఆడుంటే తాకించుకొని మలుపుతున్నాడు. శ్రీ భయ్యా क्या भैया? साइड जाओ साइड आओ. ఈ బండి
ఏంది బ్రో ఎట్ట కొట్టాడు? వాడితే నీది అసలు తప్పు కాదు, వాడితే తప్పు. వెనక నుంచి కొట్టే లాక్కొని పోయాడు మొత్తం. ఇప్పుడు ఎంత అవుద్ది ఇదంతా అమౌంట్? 6 months వెహికల్ అది అడగాలి ఫోన్ చేసి కనుక్కుంటా. నా ప్రకారం చెప్పుందా డెంటింగ్ పెయింటింగ్. చూడండి ఆ ఎద్దబనాయాలు వెనక నుంచి కొట్టిపారే సెట్ట లాక్కుంటా పోయాడు. అసలు అడుగుతుంటే సమాధానం రెక్లెస్ గా చెప్తున్నాడు. ఏం చేద్దాం చెప్పండి, సీసీ కెమెరా లేవు, ఏం చేద్దాం చెప్పంటున్నాడు. సీసీ కెమెరా లోకల్ వాడని మా ఇంకా ఏం చేయాలి గబ్బునా. అందుకే ఆడిని ఆపి వీడియో కూడా తీసుకున్నా. ఇప్పుడు నాది ముందర ఉంటది, వెనకాల ముందరకి ఎట్లా వస్తాడు మరి, వీడియో రికార్డింగ్ తీసుకున్నా. అందుకే ఇదిగోండి ఇక్కడ ఈ నుంచి కొడితే మొత్తం చూడండి మా కారుకి ఏవైతే అయిందో. సో ఇప్పుడే ఆ డ్రైవర్ అంతా మాట్లాడడం, ఆయన ఏదేదో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, అదే ఆయనతో అయితే మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. సో అసలుకి ఇట్లా రాగాకండి దయచేసి. అసలుకి ఎందుకులే ఎంతమంది చనిపోతున్నారు ఈ లారీల వల్ల. ఛా చూడండి అసలుకి. ఇదర్ ఇచ్చేనా ఇదర్ దాకి ఇట్లా ఇది మొత్తం ఇదే గూక్కుంది లోపలికి. ఇదే తగిలి దొమ్మని తగిలింది కదా, తగిలి మళ్ళీ ఆరం కొడుతున్నా. 4 ఇండికేటర్ వేసి ఆరం కొడుతుంటే ఇక్కడనే దొబ్బుతున్నాడు. నా పక్కన అవతల వేరే వాళ్ళు ఉన్నారు, నా వాళ్ళు పిల్లలు ఉన్నారు, దొబ్బుతున్నాడు. ఇక్కడనే ఆరన్ కొడుతున్నా. ఆరన్ మారినా భయ్యా, బ్రేక్ అని వేయలే కనీసం, వెనకాలన్నా జర దాక్కుతుండే కదా, దొబ్బుతున్నాడు బ్రో లోపలికి. నేను అనుకున్నా ఇదేంది బ్రో మీనికి వస్తున్నాడు అనుకుని సైడ్ కాపీ మరి వీడియో తీసిన. कलर देखो पूरा। गाड़ी का कलर है ना। हाँ ठीक है भाई यार, वीडियो मत करो, बहुत वीडियो किया थोड़ा बहुत वीडियो किया। इधर देखो कलर गुड ఉంది కదా బ్రో, అది कलर गाड़ी का कलर भी है, देखो गाड़ी का कलर भी है इधर। अब तो आराम से देखना पड़ेगा जाने के भाई। अभी इधर 2 व्हीलर है तो नहीं ना, सुनो मेरा बात। अभी इधर 4 व्हीलर नहीं, 2 व्हीलर है, बाइक है। बाइक है तो आपको नहीं देखेगा, आप आराम से तो मारे तो आप मारे तो वो बच्चे को, अभी वो गाड़ी में बच्चे है, छोटा बच्चे 2 साल 3 साल बच्चे है, वो बच्चे को हुआ तो कुछ हुआ तो क्या करना? गलती हो गया, आपके माने मान लेता क्या करा, गलती हो गया आपका, हमको देखा नहीं लगता। ऐसा मत करना भाई, आराम से आप रास्ता में है ना, आपको देखो जाना पड़ेगा। वाह ఎందుకులే అసలుకి నోట్లో నుంచి మాటలు అయితే రావట్లే, మీరే చూశారు కదా। సో మొత్తం ఆ డ్రైవర్తో కూడా మాట్లాడడం అయితే జరిగింది। అసలు గబ్బు గబ్బు చేసి పారేస్తాడు, అతనిది తప్పు ఎట్టంటే అటు చూసి తోలక ఏమని చెప్తున్నాడు చూసావా? అది నాది బండి హైట్లో ఉంది, మీరు డౌన్లో ఉన్నారు కదా, నాకు కనిపించలేదంట। నాకు డౌన్లో ఉంది అంటే ఎవరినన్నా గుద్దుకుంటా పోతావా? మనిషి ఉంటాడు ఇప్పుడు, ఎక్కించుకుంటా పోతావా ఏంది? సో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి। ఇంకా ఆ పర్సన్ ఏంటంటే ఇంకా బతిమలాడాడు, రిక్వెస్ట్ చేశాడు। మేమేమన్నా అంటే ఓనర్ దగ్గర పంప మాట్లాడుకుందాం అంటే, ఓనర్ దగ్గరికి పోతే నా తల తీసేస్తాడు, నన్ను చంపేస్తాడు, సో ఓనర్ దగ్గరికి అయితే పోవద్దు, ఎంతో కొంత ఇస్తానంటే మాకు డబ్బులు ఏం వద్దు, నువ్వు మీ ఓనర్తో మాట్లాడుకుందాం, నువ్వు ఇచ్చేమో డబ్బులు మాకెందుకు, మీ ఓనర్తోనే మాట్లాడుకుంటావు అంటే లేదు అని చెప్పి ఆయన అయితే రిక్వెస్ట్ చేశాడు। ఇంకా శ్రీకాంత్ బ్రో కూడా ఏంటంటే ఎట్టా బ్రో మనకి ఇన్సూరెన్స్ ఉందిలే, అయితే మనకి ఒక 5,000 4,000 చేతికి అయి పడతాయి, మనమే పెట్టుకుందాం, అతన్ని చూస్తే కొంచెం బాధ వేస్తుంది అని చెప్పి శ్రీకాంత్ అయితే అన్నాడు। ఊరినంటే ఏంటంటే ఆయన కాళ్ళు పట్టుకొని ఎన్ని చేస్తా ఉన్నాడు, ఇంకా మాకు అయితే నచ్చలేదు, ఆయనది మిస్టేక్ ఉంది, ఇంకేం చేయాలి చెప్పండి, ఆయన ఊరినే ఏడస్తా కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు। ఇంకా అందువల్ల ఏంటంటే మేము ఇంకా ఆయన వదిలేసాము। యాక్చువల్గా ఏంటంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి। అందరూ ఏంటంటే ఇప్పుడు ఏదో నేను ఆ లారీ అన్నాను అంటున్నానని కాదు, ఎంతమంది చనిపోయారో కూడా మీకు తెలియట్లేదు లారీల వల్ల। ఇప్పుడు ఆయన తెలియకుండానే చేశాడు, తెలిసి కావాలని ఎవరు చేయరు, తెలియకుండానే మిస్టేక్ అవుద్ది। ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్తే ప్రమాదాలు తప్పిపోతాయి కదా। ఏదో తొందరపడి ఏదో టెన్షన్లో ఎట్టో లాగేశారనుకోండి, వెనకాల ఎవరన్నా వస్తున్నా, మీ ముందు ఎవరన్నా ఉన్నా ఎందుకు చెప్పండి, లేనిపోయిన ప్రమాదాలన్నీ జరుగుతూ ఉంటాయి। శ్రీకాంత్ నేను కూడా ఏంటంటే అన్న లారీ అన్నతో గట్టిగా అయితే చెప్పాము, ఇంకోసారి ఇట్లా చేయగాకు, ఎవరన్నా నీ వల్ల చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అన్న గట్టిగా కూడా మాట్లాడి ఇంకా అన్న అయితే వదిలేసాము। ఇంకేం చెప్పాలా, మేమైన దగ్గర ఇంకా ఆయన చూస్తుంటే రూపాయి కూడా ఆయన్నే అడగాలని పిల్ల, ఇంకా ఓనర్ కాడికి పోదాం అంటే ఓనర్ కాడికి పోతే నన్ను చంపేస్తానని ఆయన అంటున్నాడు, ఇంకేం చేయాలి మీరే చెప్పండి। అందువల్ల ఇంకా ఆయన శ్రీకాంత్ అయితే పర్లేదు కూడా నేను చేయించుకుంటానని చెప్పాడు, ఎట్టా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి క్లెయిమ్ అయిపోతుంది కదా। సో అందువల్ల ఇంకా ఆయన అయితే వదిలేసాం। ఇంకా ఈ రోజు అంతా బిస్కెట్ అయిపోయింది, అనుకునేది ఒకటి అయినది ఒకటి, ఎక్కడికో అనుకున్నాం, దాదాపు 2.5 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం ఆ ఇన్సిడెంట్ వల్ల। నైట్కి బయలుదేరేది కాదు, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మనం నైట్ కొట్టకూడదు, ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు కొట్టి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ బయలుదేరామన్నా, అది 50-100 కిలోమీటర్లు కొట్టి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ బయలుదేరాం। ఇప్పుడు బయలుదేరకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, ఎట్టో దేవుడి దయ వల్ల మనకేం కావాలా। నాకు వాడి ఇట్లా తాకించడం, నా పక్కన పిల్లలు ఉన్నారు, నేను ఇక్కడ మలిపింటే వాళ్ళకి తాకుతుండే, అదే కాబట్టి నాకు సో
సో మీరే చూసారు కదా, కారుకి మొత్తం డ్యామేజ్ అయింది. ఒక 25,000 నుంచి 30,000 అయితే అవద్ది. ఏం చేద్దాం, ఎన్నెన్నో జరుగుతుంటాయి, ఎన్నెన్నో అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా అయితే ఉంటే బెటర్. ఈ లారీ అన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా లారీ తోలుతూ ఉంటే సో వాళ్ళు జాగ్రత్తగానే తోలుతారు, ఇంకొంచెం జాగ్రత్తగా అయితే తోలండి. సో లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, అసలు యాక్సిడెంట్ అయితే అయింది శ్రీకాంత్ బ్రదర్కి. శ్రీకాంత్ బ్రదర్ కాదు, శ్రీకాంత్ బ్రదర్ కార్కి సో యాక్సిడెంట్ అయితే అయింది. ఆ లారీ అతను గుద్దేయడం అయితే జరిగింది, మీరే చూసారు కదా. ఆల్మోస్ట్ ఏంటంటే మనం సిలిగురికి దగ్గరలో అయితే ఉన్నాం. గ్యాంగ్టాక్కి మనం ఎట్లేదన్నా ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాం. సో ఈరోజు మనం వెస్ట్ బెంగాల్ స్టేట్లో నుంచి సిక్కిం స్టేట్లోకి అయితే వెళ్ళిపోతాం. శుద్ధంగా చూడండి, ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నాం. నేనైతే ఈ తండూరి రోటీ చెప్పుకున్నా, అండ్ అలానే ఏదో కర్రీ, ఇది వెజ్ కర్రీ. సో మనకి ఏంటంటే పప్పు పన్నీర్ మిక్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి మనం నో నాన్ వెజ్, సో అందువల్ల ఈ కర్రీ అయితే చెప్పుకున్నాను వెజ్లో. సో టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్దాం. వేడిగా ఉండిందనుకో ఎట్లా అన్నా తినేయచ్చు, ఏదన్నా తినేయచ్చు. అదే వేడిగా లేకుండా ఏదన్నా ఉన్నా తినలేము. ఎంత మంచిగా ఉన్నా వేడిగా లేకపోతే అసలు తినలేము, నోరు కాలిపోద్దాం బ్రో. కర్రీ చేసేవాళ్ళు చేస్తే సూపర్ ఉంటుంది అబ్బా. నాకైతే మాత్రం ఫుడ్ బాగా నచ్చింది. సో గైస్, మీరైతే మాత్రం పక్కాగా సపోర్ట్ చేసేదానికైతే చూడండి. ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియోని ఫుల్గా చూడండి. ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. పక్కాగా వీడియోని అయితే లైక్ చేయండి. నాకు ఎవరున్నారు చెప్పండి, మీరే కదా. మీరు సపోర్ట్ చేస్తే నేను ఎంత దూరం వచ్చాను. ఇంకా ఎదగాలంటే అది మీ సపోర్ట్ నాకు పక్కా అయితే ఉండాలి. కొంచెం ముందుకు రాగానే వెస్ట్ బెంగాల్ పోలీసులు అయితే ఆపేసి మొత్తం కారులో ఉన్న వస్తువులంతా దించి మళ్ళీ లోపలైతే పెట్టించారు. మొత్తం అయితే చెక్ చేయడం అయితే జరిగింది. సో ఎలక్షన్స్ కోడ్ కదా, ఎలక్షన్ కోడ్ వల్ల ఏంటంటే మొత్తం ఏమన్నా మనీ ఇట్లాంటి ఏమన్నా సరఫరా ఏమన్నా చేస్తామని చెప్పి మొత్తం కారులో ఉన్న వస్తువులు చూసి చెక్ చేసి అయితే పంపించారు. ఎందుకులేరు నాయన, అసలుకి దాదాపు అరగంట టైం అక్కడైతే మాకైతే పట్టింది. మొత్తం చెక్ చేసేది కూడా వాళ్ళు వీడియో అయితే తీశారు. నేను కూడా వీడియో తీశాను, గోప్రోలో తీసా. ఆ గోప్రో ఫుటేజ్ ఏంటంటే మనకి రికవర్ అయితే చేయలేకపోయాను కదా, అందువల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ఆవులు అయితే వచ్చేసాయి ఇక్కడికి, మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. కింద గడ్డి అయితే ఉంది కదా, ఆ గడ్డి తినేదానికి ఇక్కడికి ఆవులు అయితే వచ్చాయి. ఓ గోమాతాజీ, చిన్న చిన్న ఆవులు బాగున్నాయి. బుడ్డయి ఇద్దండి. ఇది హైట్ లేవు, ఇవి పెద్దయా బుడ్డయా నాకు అర్థం కావట్లే. ఇవి పెద్ద ఆవులేనబ్బా, బట్ కానీ ఏంటంటే హైట్ తక్కువగా ఉన్నాయి. అంటే ఓయ్ యాడ్ నుంచి వస్తున్నావురా, జుమ్మంట వచ్చి నువ్వు. ఇది ఏ జాతో తెలియదు కానీ ఈ జాతి ఆవులు కొంచెం హైట్ తక్కువగానే ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇవి. హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసాము, చాలా బాగా అయితే అనిపించింది. సో ఇవంతా ఏంటంటే బై మిస్టేక్ ఇందాక కాఫీ అని కూడా అయితే అన్నాను. ఇవంతా ఏంటంటే టీ తోటలు, టీ మొక్కలు ఇవన్నీ. సో వీటితోనే ఈ ఆకులతోనే మనకి ఏంటంటే టీ అయితే తయారు చేస్తారు. కాఫీకి ఏంటంటే గింజలు ఉంటాయి. సో ఆ మిస్టేక్, ఆ చిన్న విషయం కూడా నేనైతే మర్చిపోయాను. సో టీ ఏంటంటే ఇదంతా టీ ఆకులు ఇవి. సో ఇక్కడ చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా అందవే అంతా మనం వెళ్ళేటప్పుడు కూడా ఈ తోటలు ఇట్లాంటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో వ్యూ బాగుంది. అండ్ కరెక్ట్గా ఏంటంటే సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు, టీ తోటలు క్రేజీ. అక్కడ పని చేస్తున్నారు చూసావా ఆడ. సో యాక్చువల్గా నేనైతే కొంచెం ముందుకైతే వచ్చి ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాను. శ్రీకాంత్ బ్రో నాకంటే ఒక 10-15 కిలోమీటర్లు వెనకే ఉన్నాడు. మనోడు వచ్చే లోపల ఎట్టలేదన్నా ఒక 30 నుంచి 45 మినిట్స్ అయితే పట్టద్ది. యాక్చువల్గా ఇదే ఘాట్ సెక్షన్ మనం స్టార్ట్ అవ్వగానే సో కొంచెం ముందుకు రాగానే ఏంటంటే మనకి రైట్ సైడ్కి ఒక వే అయితే ఉంటుంది. ఆ వేలో వెళ్తే మీరు అస్సాంకి అయితే వెళ్ళిపోవచ్చు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అలానే నార్త్ ఈస్ట్ అంతా ఆ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. అటు కాకుండా స్ట్రైట్ వచ్చేస్తే మనం ఏంటంటే సిక్కింకి అయితే వెళ్తాము. బ్యాక్ సైడ్ మీకు ఒక రివర్ అయితే కనిపిస్తూ ఉంది కదా. ఈ రివర్ నేమ్ వచ్చేసి ఇందాక నేను తీస్తా రివర్ అయితే చెప్పా, అది తీస్తా కాదు, తీస్టా, TEESTA, తీస్టా రివర్ అయితే తీస్టానే స్పెల్లింగ్ కరెక్ట్గా రాగంగా మీరైతే కరెక్ట్గా చెప్పండి. సో తీస్టా రివర్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. వాటర్ అయితే అంత బాగాలేవు ఇప్పుడు. మొత్తం చూడండి, మీకు మొత్తం వాటర్ వచ్చేసి మట్టి కలర్లు అయితే ఉన్నాయి కదా. మేబీ ఇవి వర్షం రీసెంట్గా ఏమన్నా పడినట్టుంది, ఆ వాటర్ లాగా ఉన్నాయి అవన్నీ. సో అక్కడికి వెళ్ళి దూరంగా అక్కడ క్యాంపింగ్ చేసుకొని ఉంటే సూపర్ అయితే ఉంటుంది అబ్బా. యాడి శ్రీకాంత్ బ్రో వస్తే కదా. లారీ అన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఈ నార్త్ ఈస్ట్ సైడ్ కానీ హిల్ ఏరియాలకు వస్తే మాత్రం కొంచెం వెహికల్ని అయితే మాత్రం జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే షార్ప్ ఎడ్జ్లు అయితే ఉంటాయి. ఆ లోకల్ వాళ్ళు ఎవరో ఒకరు జుమ్మంట కట్లు కొట్టుకుంటా వస్తారు. కొంచెం మీది తప్పు లేకపోయినా ఒక ప్రమాదం ఏదైనా జరిగింది అనుకో మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది అయితే పెట్టేస్తారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ బైక్ ఇంత స్పీడ్గా ఇంత దూరం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ కూడా అయితే చేయలే. లవ్ యూ FZ, ఏమన్నానా అసలు తోపు బైక్ అబ్బా. పా బ్రో లేట్ అయిపోయింది, మ్యాచ్ చూస్తున్నాడు. అది కాదు మ్యాటర్, నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు ఇప్పుడు? ఫుడ్ కోసం క్లోజ్ అయిపోతా ఉంది. ఒక రెస్టారెంట్ వచ్చేసి ఇప్పుడు 11కి అయితే క్లోజ్ అవుద్ది.
దానికోసం పరిగెత్తుతున్నాం. టైం వచ్చేసి ప్రెసెంట్ 10:40 అవుతుంది. అందువల్ల పరిగెస్తున్నాం. అయ్యమ్మో తీరిపోతున్నాయా. సో మెయిన్ మార్కెట్ ఉంటే అక్కడికైతే వచ్చేసాను. మనకి గ్యాంగ్టాక్లో చూడవలసిన మార్కెట్ ఏరియా ఇదే. ఇక్కడికి వచ్చాక మనకి ఏంటంటే జస్ట్ మోమోస్, దాని తర్వాత కేక్ అయితే ఒకటి తీసుకున్నా. సో మన శ్రీకాంత్ బ్రో ఏంటంటే వేరే దగ్గర వెజ్ బిర్యానీ అయితే ఉంటే అదైతే కట్టించుకుంటా ఉన్నాడు. మన వాళ్ళు ఎవరైనా గ్యాంగ్టాక్ వస్తే మాత్రం మీ డిన్నర్ మాత్రం 10 కానీ 9:30 లోపలే కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్ 10 పైన మీకు ఫుడ్ కూడా దొరకదు. పరిగెత్తుకుంటా వెళ్ళి పార్సిల్ అయితే తెచ్చుకొని నైట్ డిన్నర్ అయితే చేయడం జరిగింది. ఈ రోజు తర్వాత రోజు నేను ఇప్పుడే బయటికి వెళ్ళి సో కటింగ్ అయితే చేయించుకొని అయితే వచ్చాను. ప్రెసెంట్ మనం వచ్చేసి గ్యాంగ్టాక్ లో అయితే ఉన్నాం కదా. సిక్కిం క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టాక్. ఇప్పటి వరకు ఏంటంటే మనకి ఎటువంటి పర్మిట్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ నుంచి పైన ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి అంటే సిక్కింలో, సో ఇండియా చైనా బార్డర్ కి మనకేంటంటే పర్మిట్స్ అయితే కావాలి. పర్మిట్స్ కి అయితే నేనైతే అప్లై చేస్తున్నాను. శ్రీకాంత్ బ్రో కూడా అప్లై చేశాడు, కానీ భయంకరమైన ట్విస్ట్ అయితే ఉంది. సో అదేంటంటే రేపు వీడియోలో అయితే తెలుస్తుంది. యాక్చువల్గా అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి లాగా ఉంది. అండ్ ఇక్కడ వెదర్ కూడా అసలుకి నిమిషానికి వెదర్ అయితే మారిపోతుంది. అసలేంది మొత్తం అసలుకి సూర్యుడే కనిపించట్లా మాకు. శ్రీకాంత్ బ్రో ఎందుకంటే అటు పనుకున్నాడంటే ఇప్పుడే బయటికి వెళ్ళి పులిహార అయితే కలిపి వచ్చాడు. సో దానివల్ల ఏంటంటే మనోడు కొంచెం అయ్యా. సో జస్ట్ ఫర్ ఫన్ గాయస్, ఏం లేదు, జస్ట్ మనోడు తిన్నాడు, జస్ట్ అట్లా పనుకున్నాడు అంతే. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు పర్మిట్స్ తీసుకొని మనం ఇక్కడి నుంచి సో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, సో అక్కడికైతే వెళ్తాము. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెప్తే పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బ్రో, తొంగో నిద్రపో. చలి పెడుతుందన్న. సరే దీనికి సైలెంట్ ఎట్లా? అరే వర్షం పడుతుంది, వెదర్ అంతా కూల్గా ఉంది. నీ చలికి చెమడా. షార్ట్ వేసుకున్నా. సరేనా, ఏదో ఒకటి వేసుకోకనా. బాయ్ బాయ్, గుడ్ నైట్.